సార్ ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించిన సమస్య సార్ ఇది. నా నియోజకవర్గంలో దాదాపు 90 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 700 హ్యామ్లెట్లు ఉన్నాయి సార్. 700 హ్యామ్లెట్లలో ఈరోజు 500 హ్యామ్లెట్లు పూర్తిగా కూడా నీళ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి సార్. మున్సిపల్ పరిధిలో 24 వార్డులు ఉంటే పూర్తిగా మున్సిపాలిటీలో కూడా త్రాగునీటికి సంబంధించిన సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్. చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని ఈరోజు ఏదైతే బోర్లు ఉన్నాయో భూగర్భ జలాలు అడుగంటిపోయిన దానివల్ల దాన్ని రీబోర్లు చేసి కనీసం డీపెన్ చేస్తే కొంతవరకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది సార్. అదే కాకుండా పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించి గతంలో కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు ఒక స్కీమ్ ఇవ్వడం జరిగింది సార్. దానికి అనుసంధానంగా గంగన శిరస్ అనేటువంటి స్కీము దాదాపు 2008 నుంచి ఈ రోజు దాకా కూడా పెండింగ్ ఉంది సార్. దయచేసి దాన్ని వెంటనే కూడా టేకప్ చేసి ఆ స్కీమును మరి ఇప్పుడున్నటువంటి స్కీమ్కు అనుసంధానం చేస్తే, కౌండిన్యా ప్రాజెక్ట్ అనుసంధానం చేస్తే తప్పకుండా పలమనేరు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య తీరేదానికి అవకాశం ఉంది సార్. అదేవిధంగా కైగల్ జలపాతం ఉంది సార్. కైగల్లో వృధాగా కర్ణాటక నుంచి తమిళనాడుకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఆ నీటిని అడ్డుకట్ట వేస్తే ఖచ్చితంగా 2 మండలాల్లో బైరెడ్లపల్లి, వీకోట మండలాల్లో త్రాగునీటి సమస్య తీరేటువంటి అవకాశం ఉంది. దయచేసి ప్రభుత్వం దాన్ని టేకప్ చేసి వెంటనే మరి ఈ యొక్క సంవత్సరంలోనే దాన్ని టేకప్ చేసి తప్పకుండా కూడా దాన్ని చేయగలిగితే ఆ ప్రాంతానికి త్రాగునిచ్చేటువంటి అవకాశం ఉంది సార్. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు సార్, పూర్తిగా కరువుతో సతమతమైపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన దాన్ని టేకప్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.